Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ కంచుకోటలో కీలక నేతల బిగ్ ఫైట్. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు ఏపీలో చాలా ఉన్నాయి. ఆ సీట్లలో ప్రత్యర్థులు ఎప్పుడూ పెద్దగా గెలిచిన దాఖలాలు లేవు. అలాంటిదే గుంటూరు జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం. అక్కడ రెండు వర్గాలుగా టీడీపీ ఉంది. నిజానికి కంచుకోట టీడీపీకి అయిన ఈ నియోజకవర్గంలో ఇలా ఒకే పార్టీలో రెండు వర్గాలు ఉండడం అంటే పార్టీకి ఇబ్బంది అని అంటున్నారు. ఆ రెండు వర్గాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్గా ఇక్కడ నియోజకవర్గంలో రాజకీయ కథ సాగుతోంది. టీడీపీ గుంటూరు పశ్చిమ టికెట్ని 2024 ఎన్నికలలో అనూహ్యంగా గళ్ళ మాధవి దక్కించుకున్నారు. ఆమె ఏకంగా 50,000 ఓట్లతో గెలిచారు. కూటమి సునామీలో ఆమె ఇంతటి విజయం దక్కించుకున్నారు. ఇక ఆమె గెలిచిన తరువాత నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే తన మాట చెల్లాలని చూస్తున్నారు. తన వారికి, తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ మొదటి నుంచి ఉంటూ 2024 ఎన్నికలలో టికెట్ని ఆశించిన నాయకుడు కోవెలమూడి రవీంద్ర. ఇప్పుడు ఆయనది మరో వర్గంగా ఉంది. ఇక చూస్తే 2019 ఎన్నికలలో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాల గిరి వైసీపీలోకి జంప్ చేయడంతో ఆయన ప్లేస్లో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కోవెలమూడి రవీంద్రను నియమించారు. వైసీపీ హయాంలో పార్టీ పక్కదారి పట్టకుండా అంతా ఆయన కాసుకుంటూ వచ్చారు. తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కూడా బలంగా నమ్మారు. కానీ మాధవి రూపంలో టికెట్ రాకుండా పోయింది. అది ఆయన వర్గం బాధ. అయినా పార్టీ మాటకు కట్టుబడి ఆమె గెలుపునకు కృషి చేశారు. కానీ ఎన్నికల తరువాత సీన్ మారింది. ఆయనను ఎమ్మెల్యే వర్గం పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే అధినాయకత్వం ఆయన సేవలను గుర్తించి ఆయనకు గుంటూరు మేయర్ పదవిని అప్పగించింది. 4 ఏళ్ల పాటు మేయర్గా పనిచేసిన వైసీపీ నేతను దించేసి కూటమి ఇక్కడ గెలిచింది. దాంతో ఆయనకు ఈ స్థానం కట్టబెట్టారు. దాంతో ఇప్పుడు మేయర్గా అధికారిక హోదా దక్కడంతో కోవెలమూడి రవీంద్ర వర్గం మరింత జోరు చేస్తోందని అంటున్నారు. దాంతో కంచుకోటలో రెండు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయని అంటున్నారు. దీంతో పార్టీ పెద్దలైతే ఏమిటిది అని కంగారు పడుతున్నారని అంటున్నారు. ఇక పార్టీ కోసం కష్టపడే తమ్ముళ్ళైతే ఈ రెండు శిబిరాలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు అని అంటున్నారు. హైకమాండ్ జోక్యం చేసుకుని అంతా చక్కదిద్దాలని కోరుతున్నారు. కానీ అది అయ్యే పనేనా అన్నదే చర్చగా ఉంది.